సార్ కీలకంగా 30 అంశాలు ఎజెండాలు పెట్టారు అసెంబ్లీ కానీ శాసనం కానీ అభివృద్ధి మీద పెట్టారు తప్ప మీరు చెప్పిన అంశాలు ఏమి కూడా అందులో అయినట్లేదు. వాళ్ళు ఏ అంశం పెట్టినా అభివృద్ధి అంటే ఎక్కడ ఉంది? రాష్ట్రంలో అభివృద్ధి అప్పులు ఆంధ్రప్రదేశ్ అవుతుంది తప్ప అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ ఎక్కడికి ఏ రంగంలోనూ అభివృద్ధి ఉంచుకుంటుంది అని చెప్తాం. భారతదేశం తాలూకా చిత్రపటంలో పలానా రంగంలో ఈ ఆంధ్ర రాష్ట్రం వచ్చి 1, 2, 3 స్థానాలు ఉంది చెప్పాలండి. ఇంతకుముందు ఎలా ఉండేది, ఇవాళ ఎలాగుంది, వాటి మీద కూడా మాట్లాడతాం. ఎక్కడ రాష్ట్రంలో అభివృద్ధి అనేది ఎక్కడ కనబడలేదు. అభివృద్ధి ఎవరు కనిపిస్తుందంటే చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ పార్టీ నాయకులకి వాళ్ళ అభివృద్ధి కనిపిస్తుంది, వ్యక్తిగతమైన అభివృద్ధి తప్ప రాష్ట్ర అభివృద్ధి ఎక్కడ కనిపిస్తుంది. అసెంబ్లీకి రావాలి అంటే మాది ప్రధాన ప్రతిపక్షం, 40% ఓట్లతో ప్రతిపక్షం. అసెంబ్లీలో ఉన్నది 2 పక్షాలు, ఒకటి పాలకపక్షం, 2 ప్రతిపక్షం, 3వ పార్టీ లేదు. ఆటోమేటిక్గా ఆ స్టేటస్ ఇవ్వాలి ప్రతిపక్ష హోదా. ఎందుకు ఇవ్వట్లేదు? ఎక్కడుంది చెప్పనండి. అందుకే మేము చెప్తాను. డిస్క్వాలిఫై చేయాలి అనేది స్పీకర్ కూడా ఈ రోజు సార్, స్పీకర్ గారు ఎన్నిసార్లు చెప్పారు, మేము ఎన్నిసార్లు చెప్పాం. చేయమని డిస్క్వాలిఫికేషన్ చేయమనండి. అది చట్టంలో ఉంటే, పరిధిలో ఉంటే, ఆయన పరిధిలో ఉంటే చేయమనండి. మేము తయారుగా ఉన్నాం. వైఎస్ఆర్సీ పార్టీ ఇలాంటి బెదిరింపులకి అదిరింపులకి పోదు. చేయమనండి డిస్క్వాలిఫికేషన్. కాబట్టి ఇది కాదు, ఇది రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగపరంగా ఏది ఉందో దానికోసం పోరాడు. నన్ను చూసామండి, నన్ను వేసి శాంతి ర్యాలీలు చేస్తున్నాము. ఎందుకంటే పోలీసులతో కొంతమంది ఎన్ని కేసులు పెట్టారండి దేనికోసం? మేము చట్టాన్ని చేతి తెచ్చుకున్నామా, లేదా ఎక్కడైనా వైలెన్స్ చేసామా చెప్పండి.